అంతర్జాతీయ సంస్థలను విజయవంతంగా నడిపించగల సత్తా భారతీయులకు పుష్కలంగా ఉందని మరోసారి రుజువు కాబోతోంది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో కీలక బాధ్యతలు సత్యనాదళ్ల చేజిక్కించుకున్నట్లుగానే మరో ఫార్చ్యూన్ 500 కంపెనీ నోకియా సీఈఓ పదవిని భారతీయుడికే దక్కేట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నోకియాలో టెలికాం సామాగ్రి వ్యాపారానికి అధిపతిగా ఉన్న రాజీవ్ సూరి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళూరు విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన రాజీవ్ సూరి 1995లో నోకియాలో చేరారు. 23 ఏళ్లలో వ్యూహాలు, విలీనాలు, కొనుగోళ్లు, మార్కెటింగ్, ప్రాంతీయ వ్యాపార విభాగాలకు నేతృత్వం వంటి విభాగాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. మధ్య ప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2009 నుంచి నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ కు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. నష్టాల నుంచి తిరిగి పుంజుకున్న కంపెనీ పునర్నిర్మాణంలో సూరి కీలక పాత్ర పోషించారనే పేరుంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్లో రాజీవ్ సూరి నియామక ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తోంది. అప్పటికల్లా నోకియా హ్యాండ్సెట్ వ్యాపార కొనుగోలును మైక్రోసాఫ్ట్ పూర్తి చేస్తుందని ఫిన్లాండ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.